మనము కూడా దేవుని సంతోషపెట్టాలని, దేవుణ్ణి ఆనందింపచేయాలని మరి విస్తారమైన మనం పనులు పెట్టుకుంటాం. యవనస్తులైతే మరీనా ఒక పని అప్పచెప్పినా సరే ఇంకా 10 పనులు చేయడానికి సిద్ధపడతారు. ఎందుకు? దేవుని నేను ఎలాగైనా సంతోషపెట్టేయాలి, సాటిస్ఫాక్షన్ చేసేయాలి, లేదా నేను దేవునికి సమీపంగా ఉండి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని యవనస్తులు అనుకుంటారు. స్త్రీలైతే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు. నేను దేవుని దగ్గర ఎలాగైనా సరే నేను మార్కులు కొట్టేయాలి అనేసి చాలా విస్తారంగా దేవుని యొక్క పనులు చేయడానికి మరి సిద్ధపడుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను. యేసు మార్తాకి ఒక మాట చెప్పాడు. మార్తా మార్తా, నీవు విస్తారమైన పనులు పెట్టుకొని చింతపడుతున్నావు, కానీ మరియా విలువైనది, అదే కాకుండా ఆమె నుండి ఏది కూడా దొంగలింపబడదు, ఆమె యొద్ద నుండి ఏది కూడా తీసివేయబడదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆమె యొద్ద నుండి ఏది కూడా తీయబడదు. ఏంటి తీయబడదు? ఆయన యొక్క మాటలు హృదయమందు ఏది కూడా తీయబడదు.